ముందుగా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి మనతో పాటు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి మన స్టూడియోలోన నా గుండెవాసి హీరో రమణ గారు రెడీగా ఉన్నారు. మనతో పాటు మన స్టూడియోలో మన హీరో రమణ గారు ఉన్నారు. సార్, మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రేక్షక దేవుళ్ళు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అడగండి. అడగాలి. మా డైరెక్టర్ గారు నాకు స్కిట్ పంపించలేదే. దేని పిలిచారు? అవునండి, మా డైరెక్టర్ గారిని అడుగుతాను ఏం పంపించారో. అవునా, నాకు చెప్పలేదు. సార్, రమణ గారికి మనం ఏం అడగాలో నాకు స్కిట్ పంపించలేదు. పంపించండి సార్. సార్ వెయిటింగ్ స్టూడియోలోనా. ఒక్క నిమిషం సార్, వచ్చేస్తుంది. అంటే ఆయన సార్ వచ్చేంత ఉండాలా? అవసరం లేదు షాక్ నలిగిపోతుంది సార్. ఇందులో పంపించి వెంటనే మీకు అడుగుతాను. అవునా, సరే లేదు, తొందరగా అడిగింది. మేము అంత ఆగలేకపోతున్నా. చేసుకోరు కదా, మరి మేము చేసుకుంటాం కదా. పప్పలు చేస్తారు మా తినాలి వెళ్ళి కాదు. అవునా కాదు? అవునండి, వచ్చేసండి. వచ్చారా? మీతో ఇంకా ఆడుకుంటాను చూడండి మా స్టూడియోలోని. అవునా, ఆట ఆడుకుందాం రా. సంక్రాంతి స్పెషల్ అదే కదా. నా గుండె వాసే సాంగ్ని, ఆ వెనుకున్న కథని మాకు చెప్పండి ప్లీజ్ అంకుల్. వెంకీ, నువ్వు మరీ మొగమాట పెట్టేస్తున్నావు. ఇట్స్ ఓకే. నాగుండే వాసి ఎంత చలిలో తీసామంటే చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా, స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. వాటర్ అంటే హ్యాపీలు చేద్దాం. అది చెప్పుకోండి, చాలా కష్టంతో మరియు ఇష్టంతో తీసాం. మా డైరెక్టర్ గారు విజయ్ బొంగ అద్భుతంగా చేశారంటే, మమ్మల్ని నిద్ర లేపేసి నిద్ర లేకుండా అర్ధరాత్రి వరకు షూట్ చేసి, అర్థమైందా, మరి ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచాక మళ్ళీ పరిగెట్టండి అని అంటే ఏం లేస్తాం, కళ్ళు మంట లేవాలి. అబ్బబ్బ. సార్, మీకు ఒక క్వశ్చన్. ఈ పాటకు నా గుండె వాసి అనే పేరు ఎందుకు పెట్టారు? పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఈ పాటలో అపార్థం చేసుకోవడం వల్ల అపార్థానికి లోనవుతాడు అన్నమాట. దాంట్లో ప్రేమ ఉంది, బాధ ఉంది, కన్నీరు ఉంది, అన్నీ మిళితమై ఉంది దాంట్లో ఈ సాంగ్లో. అంతకు మించి ఆనందం కూడా ఉంది. ఈ అన్ని కలగలిపిందే ఈ సాంగ్ అనమాట, నా గుండె వాసి. ఇది సంక్రాంతి రిలీజ్ చేస్తున్నాం. అద్భుతంగా ఉంటుంది సాంగ్. అందుకే ఈ పాటకి నా గుండె వాసి అని పేరు పెట్టారు. ఎస్. ఇంత పెద్ద బడ్జెట్ పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఈ సాంగ్లో అంత ఫీల్ ఉంది, చాలా అద్భుతంగా. అంటే పాట రచయిత కానీ పాడే వ్యక్తి కానీ షూట్ చేసేటప్పుడు ఆ లొకేషన్స్ కానీ ఎక్కువ ఖర్చు పెట్టడానికి కారణం ఏంటంటే లొకేషన్స్. అందమైన అద్భుతమైన సాంగ్ కాబట్టి అందమైన లొకేషన్లో. మరి ఆ పాటనే అక్కడే ఎందుకు తీశారు? మరి ఇక్కడ ఎక్కడ తీయచ్చు కదా? లేదు, ఇప్పుడు అది అక్కడ తీయాలంటే ఆ సాంగ్కి ఆ ఫీల్ ఉంటుంది అనమాట. మనకి ఎక్కడ తీయడానికి పనికిరాదు. అది ఒక ప్రశాంతమైన ప్లేస్లోకి వెళ్ళాలి. మీరు బడ్జెట్ కోసం కూడా ఆలోచించుకుంటే ఆ సాంగ్ అక్కడ తీశారు కదా. హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. లిరిక్స్ రైటర్ రమేష్ పులికల్ గారిని సాహిత్యం ఎలా జరిపారు? లిరిక్ అయితే అద్భుతం. ప్రతి పదం చాలా అద్భుతంగా రాశారు ఆయన. చెప్పాను కదా, గుండెలు పిండేస్తుంది ఒక్క పదం వింటుంటే. విన్నాను సాంగ్, చాలా బాగుంది. అందుకని వింటుంటే వినాలనిపించింది సాంగ్. యూత్కి ఇంకేంటే ఆకర్షించుకుంటుంది బాగా. చాలా అద్భుతంగా రాశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడాను దాన్ని అద్భుతంగా తీసుకొచ్చారు. అలాగే డైరెక్టర్ గారు కూడాను అంటే అంత అందమైన పాటకి ఆ లొకేషన్స్ కూడా అంత ఇప్పటికీ చేశారు. అద్భుతం చెప్పుకోవాలండి. అందుకే దానికి అంత ఖర్చు అయ్యింది బడ్జెట్. తన్ని బాధ పెడుతూ మీరు బాధపడుతూ సాంగ్ చూస్తే మాత్రం చాలా బాగుంది.
డైరెక్టర్ గారు విజయ్ బొంగ గారు పని స్టైల్ గురించి మీ అభిప్రాయం? ఆయన ఇప్పుడు అంటే ఒక సృజనాత్మక కావాలని కోరుకుంటాడు ఆయన. ఆయనతో నేను కొన్ని ఫిల్మ్ చేశాను. ఆయన ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ కాదు, ఇక్కడ తీయాలి, ఇది అద్భుతంగా రావాలి, ఎన్నిసార్లు తీయమంటాడు, చేస్తానంటాడు, టైం తీసుకుంటారు. విజయ్ మాత్రం టైం తీసుకుంటారు, టైంతో పని లేకుండా అది పర్ఫెక్ట్గా రావాలి, అంత అద్భుతంగా చేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎల్ అశ్విత్ కుమార్ గారి సంగీతం గురించి చెప్పండి. సంగీతం అంటే అద్భుతం, చాలా బాగా లిరిక్స్, ఆ లిరిక్స్కి తగ్గట్టుగా సంగీతాన్ని సమకూర్చారు ఆయన. ఫీల్ అవుతూ ఆ సంగీతంలో అలా పరవశించిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ సాంగ్ అతను ఫీల్ అవుతూ మరి ఆయన లవ్ చేశారో తెలియదు కానీ మాకు అలాగా ఫీల్ అయ్యాం మేము కూడా. సాంగ్ వింటే మీరు ఫీలే చేశారు, ఫీలే చేసాం, అందుకని మీరు ఫీలే చేశారు సాంగ్ ని, చాలా అద్భుతంగా చేశారు నిజంగా. ఓకే, రామకృష్ణ మల్లె గారు మీకు ఇంత ప్రోత్సాహం ఎందుకు అందించారు? రామకృష్ణ గారు ఆయన ఏంటంటే ప్రొడ్యూసర్ ఈ ఫిల్మ్కి, చాలా డబ్బు ఖర్చు పెట్టారు. ఎందుకంటే అది నా మీద ఉన్న నమ్మకంతో కొన్ని ఫిల్మ్ చేశాను అంటే దాంట్లో ఆయన నచ్చిన కొన్ని ఉన్నాయి, ఇది ఈయనకైతే కరెక్ట్ ఉంటుంది, ఈయన చేస్తారు రమ్మ గారు, ఈ క్యారెక్టర్కి మీరైతే బాగుంటుందని సరిపోతారని మమ్మల్ని తీసుకున్నారు. ఎక్కడో ఉన్న శ్రీకాకుళం ఉన్నటువంటి నేను, హైదరాబాద్ ఉన్నటువంటి టీము వచ్చి ఇక్కడ షూట్ చేశారంటే అదే మాట. అందుకని పాటకు ఎంతమంది టీం పనిచేశారు? సరాసరి 12 మంది ఉంటాం ఈ సాంగ్. డిఓపి డిపార్ట్మెంట్ కానీ 12 మంది కష్టపడ్డారు, అందరూ చాలా కష్టపడ్డారు. ఇంతమంది కష్టపడ్డారు కనుక ఈ సాంగ్ అంత సూపర్ గా వచ్చింది. సూపర్, తిరగలేదు, అందరూ కష్టపడ్డారు, చాలా చాలా బాగా. 12 మంది కష్టం ఉంది ఈ పాట. 12 మంది చేసాం, అద్భుతంగా. ఈ సాంగ్ ఎన్ని రోజులు తీసారు సార్? ఇది అరకులోయలో 4 days చేసాం. 4 days సాంగ్ తీసారు. ఎందుకంటే లొకేషన్ చూసాం ఒక రోజు. ఓకే, 3 days ఏమవుతుందంటే ఆ పైకి వెళ్ళేసరికి అరకు హిల్స్ ఉంటాయి, ఆ పైకి వెళ్ళడానికి ఉదయం బయలుదేరాం 7:30కి, అక్కడికి వెళ్ళేసరికి 11:30 అయింది పైకి వెళ్ళేసరికి. అంత చెల్లో కూడా ఈ సాంగ్ 4 days తీసారు మీరు. అక్కడ పూర్తిగా 0 degrees ఉంది ఆ క్లైమేట్ అయితే, చలి, మంచు పక్క కురుస్తుంది. ఎండ అనేది 12:30 ఎండ అనేది వచ్చినప్పుడు సన్ రైజ్ అబ్బో అని ఊపిరి పీల్చుకోను చలిలో నుంచి. ఇంత పైకి వచ్చామా, ఇది ఏంటిది, ఏదో ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కినట్లు అనిపించింది మాకు. తీసుకెళ్ళి తెలియలేదు, ఎందుకంటే కార్లో వెళ్ళాను కదా, ఆ పైకి తీసుకెళ్ళిపోయిందంటే. ఈ పాట ద్వారా మీ ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పాటలో అబద్ధాలు అనేవి ఉంటాయి, అలాగే మనిషిని దూరం చేసుకోకూడదు, మనుషుల్ని ప్రేమతో సాధించాలి తప్ప అపార్థంతో చేసుకోకూడదు. దాని ద్వారా తెలియజేశాం అంతే. ఈ పాటలో మీరు ఫేవరెట్ సీన్ ఏది? ఈ పాటలో ఫేవరెట్ సీన్ అంటే అరకులోయలో ఇద్దరు ఫీల్ అవుతూ ఒక ఏకాంతమైన ప్లేస్లో కూర్చొని, కొండ మీద కూర్చొని ఇద్దరం కలిపి ఈ భూమి ఆకాశం నింగి నేల మధ్యలోనూ మేమే ఉన్నాం, మనకి ఇక్కడ ఎవరూ లేరు, మా ఇద్దరే ఉన్నాం. మీరే ఉన్నారా? ఓకే, అక్కడ మీరే ఉన్నారండి. సాంగ్ అంత బాగా తీసారు, అంతే. ప్రపంచంలో మీ ఇద్దరు తప్ప ఎవరు లేరు. ఓకే, అలా ఫీల్ అవుతూ తీసారు సాంగ్ ని, చాలా బాగా తీసారు. మీ లైఫ్ లో మర్చిపోలేని సరదా సంఘటనలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి, చెప్పండి. మేము మా ప్రొడ్యూసర్ ఏంటంటే సెట్లో ఉండేటప్పుడు భోజనానికి కానీ తాగడానికి డ్రింక్ కానీ టీ కానీ ఏం కాదు మేము అడగకుండా తీసుకొచ్చి ఆయనే వెళ్ళేవాళ్ళు. ఒక
డ్రైవర్ పంపించడం కానీ ఎవరైనా లేదు, ఆయన వెళ్ళి మా కోసం తీసుకొచ్చేవాళ్ళు. తినండి, ఎక్కువ తినండి, తక్కువ తినకండి, ఇంకా ఎక్స్ట్రా తెచ్చాను వెళ్ళానండి. ఏం సార్ ఇది, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ లేని కొనని తెచ్చేవాడు అసలు. తీసుకొచ్చి తినండి తినండి అని అనేవారు. అక్కడికి ఓపుకునేది కదా, ఆయాసం వచ్చేది. ఇది కొండపైకి ఎక్కి అక్కడికి తినేసి మళ్ళీ దిగాలి, మళ్ళీ షూట్ అంటే చాలా ఇదనమాట. అంత కష్టమైన సాంగ్ కూడాను మీరు ఎంత ఎంజాయ్ చేస్తూ. ప్రొడ్యూసర్ ఎంత హెల్ప్ చేశారంటే, ఫ్రెండ్లీ నేచర్ అయింది రామకృష్ణ గారు. అలాగే డైరెక్టర్ గారు కూడా ఏంటంటే తినండి లైఫ్ ఫటాఫట్ చేసేద్దాం, చిన్నపిల్లలు సరదా సరదా వెళ్ళిపోయినాం, జోకులు వేసుకునే వాళ్ళం. అమ్మాయి కూడా మాతో కలిసిమెలిసి ఉండేది. అంత టీమ్ ఫ్యామిలీ నంబర్ లా చేశారు ఈ సాంగ్ ని. అంత కష్టపడుతూ కూడాను, అంత చెల్ల కూడాను తట్టుకున్నారు. ఓకే ఓకే. మీ షూటింగ్ లోన ఏదైనా ప్రమాదకరమైన సంఘటనలు జరిగాయి సార్? అది ముఖ్యంగా చెప్పుకోవాలి. ఒక చాలా ప్రమాదకరమైన సంఘటన కూడా జరిగింది. అరకులోయలో పైన రాత్రి 7:30 అవుతుంది, లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది. అక్కడితో క్లైమేట్ చేంజ్ అయిందని కారులో అందరం కూర్చున్నాం. ఆ పైనుంచి కొద్దిగా యాటవాల్గా ఉంది. అక్కడ డ్రైవర్ ఏం చేశారంటే ఒకసారి బ్యాక్ చేసి ఫ్రంట్కి లైన్లో తీసుకుని పైకి పోదామని చెప్పేసి ప్లాన్ చేశారు. డ్రైవర్ పేరు చెప్పండి. ఆ డ్రైవర్ ఎవరంటే మన మురళి. ఆయన అబ్బాయి చాలా కామెడీగా మాకు ఏంటంటే చాలా సంతోష పెట్టేవాడు. సెట్లో ఉన్నాడు, ప్రతి దానికి ఒక జోకులు వేసేవాడు, చాలా ఆనందంగా ఉండేవాడు అనమాట. మేమంతా ఆయన చూసి జల్సా ఫీల్ అయ్యేవాళ్ళం. అయితే సర్లే కామెడీగా ఉంటాడు కదా అని చెప్పి ఆయన కార్ డ్రైవర్గా వచ్చారు, ఆయన కార్ తీసుకొచ్చారు. అన్నం కూర్చున్నాం. ఎప్పుడు బ్యాక్ చేశారు, ఆ హెవీ లోడ్కి ఏమవుతుందంటే డౌన్లో ఉండడం వల్ల అది లో డౌన్ అయిపోయింది అనమాట. ఒకసారి కొద్ది క్షణం తప్పినానంటే కింద మొత్తం అన్నం పడిపోయి ఏదైపోయావు. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న కాలువ లాంటిది ఏదో ఉంది, ఆ పక్కన వాటర్ వెళ్ళిపోవడానికి చిన్న కాలువ తీశారు వాళ్ళు. ఆ కాలువ అది ఇరుక్కుంది. వెంటనే డోర్ గెంతేసి నేను పక్కన దించాను, అటువైపు డోర్లో నుంచి వేరే ఒకరు గెంతారు, కెమెరామెన్ గెంతారు. గెంతి కార్ని ఆపుతున్నాం అనమాట. అంత హెవీ లోడ్ని బ్యాక్ వచ్చేస్తుంటే ఎలా ఆపుతాం, పట్టుకొని నెట్టాం అనమాట. నెట్టేసరికి నేను మొన్న కాలులో కాలు చూసుకోలేదు, వెనక ఇలాగే వెనక కాలు పెట్టేసి లాగుతున్నాను, ఆపుతున్నాను అనమాట. ఆపుతుంటే కాలు వెనక పెట్టాను, కాలు నట్టుకుంటూ వచ్చేస్తుంది, కాలు జాగ్రత్త నాకు వెళ్ళి ఆ కాలులో కాలు పెట్టేశాను. కాలు పెట్టేయడంతోనే ఆ కారు కూడా నా మీదకి వచ్చింది. సడన్గా ఆయన బ్రేక్ వేసినా అక్కడికి దాగింది, ఒక రాయి ఒకటి అడ్డు పెట్టాము, అది ఆగిపోయింది. నా కాలు కూడా ఆ రోజు ఇరిగిపోవచ్చింది. దాంట్లో కొద్దిగా వాటర్ ఉంది, అది 2 అడుగులు లోతు ఉంది కూడా. ఆ కాలులో మట్టి కాలువే కానీ 2 అడుగులు లోతు ఉంది. అది దాటి చాలా భయం పట్టించుకోలేదు. ఇది కూడా ఏం కాలేదు. ఇంత సీరియస్ జరిగినప్పటికీ కూడా మీరు పక్కన తోసేశారు. అందరూ దిగి చూసారు, అది ఎంత లోతుంది ఇక్కడ, మరి కారు అనేది పడిపోతే ఒక్కరు బ్రతికుండు టీం మొత్తం. అంత దీంట్లో కూడా మీరు అంత బాధలు కూడా సాంగ్ ని పూర్తి చేశారు. మాకు లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఉన్నాయి కనుక కాబట్టి ఇంత మీకేం కాలేదు, మీ టీం కూడా ఏం కాలేదు, ఆనందంగా చేసుకొని సాంగ్ పూర్తి చేసుకొని వచ్చారు. ఇక్కడ సరే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ఫనీ క్వశ్చన్స్ చేస్తాను, ర్యాపిడ్ క్వశ్చన్స్ చేస్తాను, ఓకేనా? మీరు ఒక హీరోయిన్ గా మారితే మీ ఫీలింగ్స్ ఎలా? ఫస్ట్ రెమ్యునరేషన్ పెంచేస్తున్నాం ఒకసారికే. ఎందుకంటే స్టార్ హీరోయిన్స్ ఉన్నారు, లేటెస్ట్ గా వచ్చినటువంటి హీరోస్ వస్తున్నారు. హీరోస్ అంటే హీరోస్ వాళ్ళకంటే అంటే ఒక స్టార్ హీరోయిన్ గా ఉంటూ ఈ హీరోకి ఎంటర్ అయిన హీరోకి ఇస్తున్న రెమ్యునరేషన్ కూడా వీళ్ళకి ఇవ్వట్లేదు. అంత స్టార్ హీరోయిన్ అయినా సరే, స్టార్ హీరోని అయినా సరే, హీరో రీసెంట్ గా వచ్చిన హీరోలు కూడా ఎక్కువ ఇస్తున్నారు తప్ప హీరోనికి రెమ్యునరేషన్ తక్కువ
చూపిస్తున్నారు. అందుకని నేను ట్రెండ్ మార్చేస్తున్నాను. ఓకే, మీరు హీరోని అయితే అప్పుడు పెంచుతాను అంటున్నారు. ఓకే సార్, మీ దీనికి హ్యాట్సప్ చెప్తున్నాను, ఎందుకంటే హీరోయిన్కి సపోర్ట్ చేస్తున్నారు. అంతే. ఓకే ఓకే, అది కరెక్ట్ సార్ మీరు చెప్పేది, ఎందుకంటే వాళ్ళు కష్టం ఉంటుంది కానీ హీరోకే రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తున్నారు. ఓకే ఓకే, నెక్స్ట్ ఉన్నాయి సార్, అడగడం చాలా ఉన్నాయి, మేము అడుగుతాం, మీరు చెప్పండి అంతే చాలు. ఇక్కడ నుంచి మీకు నచ్చిన హీరోని ఎవరు? మాకు నచ్చిన హీరో మా నాన్నగారు. ఓకే, హీరోయిన్ అంటే మా అమ్మగారు. నిజమే కదా, ఇంత అందంగా ఉన్న వాళ్ళకి అన్నారంటే వాళ్ళ హీరోయిన్ అవుతారు. వాళ్ళు ఉండబట్టే కదా మిమ్మల్ని ఇంత అందంగా అన్నారు. మీరు మాకు మమ్మల్ని ఓకే అమ్మగారు నాన్నగారు వాళ్ళకి ముందుగా మా అభినందన తెలియజేస్తాను. మీరు డైలాగులు ఏవైనా కష్టంగా చెప్పేవి ఏవైనా ఉన్నాయా? ఉంది, ఎందుకంటే చాలా ఏడ్చుకుంటూ చెప్పాలి. ఇది నేను చెప్పలేను అనేది ఎటువంటి డైలాగ్ అయినా? లేదు, అలాంటిది ఏం లేదు. మీరు కష్టపడి చెప్పలేదు? కష్టపడి ఏం చెప్పలేదు, ఇష్టంతోనే చెప్పారు. అంటే మీకు ఏది కష్టం అనిపించలేదు? మీ కెరీర్ లోని మీ సొంతంగా తీసుకునే అద్భుతమైన నిర్ణయం ఏదైనా ఉందా? ఉంది, ఎందుకంటే ఒక సినిమా హీరో అవ్వాలని ఉంది. మీ కోరిక? నా కోరిక, అది ఫైనల్. అది మీ కోరిక లేకపోతే మీ అమ్మ గాని నాన్నగారు గాని మిమ్మల్ని హీరోగా చూడాలనుకుంటున్నారు? అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటారు, మా ఫ్రెండ్స్ కూడా అనుకుంటాను, నీలో టాలెంట్ ఉంది, ఓకే ఉంది, నేను బయట పెట్టాలనేసి మీరు అనుకుంటున్నారు. మీకు ఇష్టమైన డిష్ ఏంటి చెప్పండి? చేపలు, సముద్రం చేపను, చెరువు చేప. ఇన్ని కూరలు ఇన్ని మీకు ఫిష్ ఇష్టం? చేప. అవునా, అంటే ఫిష్ తిని ఇంత అందంగా ఉన్నారు ఇంట. అయితే మీకు ఇష్టమైన ఫిష్ తో పాటు మీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటో చెప్తారు కదా సత్యనారాయణ గారు. ఇంతసేపు మన రమణ గారితో మాట్లాడాం. వాళ్ళ స్నేహితులు సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు, వాటితో కూడా కాసేపు మనం మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం సార్. అదేవిధంగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా పాటని అందరూ చూసి ఆనందిస్తారని కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీకు కూడా సార్. ఓకే అమ్మా, చెప్పండి సార్. మీరు సాంగ్ తీశారు, దానికోసం మాకు కొంచెం చెప్పాలి. ఎంతసేపు మన రమణ గారితో కొంచెం చిట్ చాట్ చేసుకున్నాం మేము, మీతో కూడా చేయాలని నిర్ణయించుకున్నాం. సాంగ్ తీయడం అంటే యాక్చువల్గా సాంగ్లో హీరో రమణ గారు. అయితే ఏంటంటే మాకు మొదటి నుంచి వస్తున్న ఆనవాయితీ, ఆయనకి ఏదైనా షార్ట్ ఫిల్మ్ కానీ సాంగ్ కానీ ఇలాంటిది ఏదైనా అవకాశం వస్తే నాకు అందులో ఏదో ఒక రకంగా చిన్న అవకాశం ఇవ్వడం. ఒకవేళ నా నుండి ఏదైనా ప్రాజెక్టు తగిలినా సరే ఇద్దరం కలిసి షేర్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ పాట ప్రొడ్యూసర్ అయినటువంటి ఆర్కే గారని రామకృష్ణ గారు, ఆయన ఏంటంటే మా ఇద్దరికి బాగా పరిచితులు కావడం వల్ల ముందుగా నా గుండె వాసి అనే పాటలో మా రమణ గారికి అవకాశం ఇవ్వటం అనేది నేను ఒకంత ఎక్సైట్మెంట్ అయినా. ఎందుకంటే ఇది చాలా హై బడ్జెట్ తో కూడుకొని అతనికి అవకాశం వచ్చింది, తన ద్వారా మీకు అవకాశం వచ్చింది, హై బడ్జెట్ తో కూడుకుంది. కాబట్టి ఎంతటి అవకాశము మా రమణ గారికి రావటం అనేది నాకు ఎంతో ఆనందం వేసింది. పెళ్లి చేసే భాగ్యం కలగడంతో ఆ పాత్ర పూర్తిగా లీనమైపోయి మరి నాకు ఒక విధంగా పురోహితమైనటువంటి పెద్దగా తెలిసినటువంటి పనులు కావు, కానీ మరి డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో వీళ్ళ పెళ్లి మాత్రం మనస్ఫూర్తిగా జరిపించడం మాత్రం చాలా సరదాగా చేశారు పెళ్లి. తర్వాత షూటింగ్ లో కూడా అంటే నేను ఏదో పంతుల క్యారెక్టర్
ఒక రోజు లేకపోతే ఒక పూటతో క్యారెక్టర్ చేసేయాలి అనేసి కాదు. కాదు. అవును. మేము ఏంటంటే ఏ షూటింగ్ అయినా సరే అదే ఆద్యం నుండి అంతం వరకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఉండడం అనేది మాకు కొద్దిగా ఇది. నేను అరకు కూడా వెళ్ళి ఒక 2 days ఉన్నాను. మీరు కూడా వెళ్ళారండి? 2 days తర్వాత నాకు ఏంటంటే ఏదో ఇది వచ్చింది, అంటే దీపావళి ఏదో పండుగ. ఆ పండుగకి నేను రావాల్సి వచ్చి ముందు రోజు సాయంత్రం బయలుదేరి చాలా కష్టాలు పడి అక్కడ ఇంటికి చేరాను. మీరు కూడా ఈ చెల్లోన అన్ని విధాలుగా పాల్గొనడం. పూర్తి చేశారు మీరు కూడా. అసలు ఏంటంటే మా ఇద్దరు దగ్గర ఉంటే మరి లోపల ఏటవుతుందో మాకు అనవసరం, అంత హ్యాపీగా ఏదో చిన్ననాటి సంఘటనలు లేకపోతే షూటింగ్ తాలూకు సంఘటనలు, నెక్స్ట్ అలా హీరోయిన్ సంఘటనలు, వీళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఈ డైరెక్టర్, ఆ నిర్మాత, ఇలా మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయేటటువంటి ఆనందానుభూతులు మాత్రం ఆ 2-3 రోజులు షూటింగ్ లో. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ పాట ఎంత అందంగా ఉందో అక్కడ చూసినటువంటి ప్రకృతి అంతకంటే అందంగా, ఒక విధంగా చెప్పాలంటే మీకంటే అందంగా ప్రేక్షకులు వింటే ఇంకెంత హైలైట్ అవుతుందో చూడండి. అదే మేము కోరుకుంటాము. మీకు స్టూడియోకి పిలిచి మీ ఇంటర్వ్యూ తీసుకున్నామంటే మాకు హార్ట్ తగిలింది ఆ సాంగ్. ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటామే మేము పూర్తిగా నమ్ముతున్నాం. కష్టం వెనుక సాంగ్ ఉంది. తర్వాత అరకు అందాలు కూడా అవుతుంది. అణువు ఆ రోజు చూడడం జరిగింది. అంటే అరకు అందమైన ప్రదేశం, అరకు అందమైన ప్రదేశం అని అందం కాదు సార్, మీ సాంగ్ తీసింది అది అందం. రైటే, అది రైటే, కానీ అదంతా చెప్పుకోవాలంటే అటువంటి లొకేషన్స్ అనేవి డైరెక్టర్ ఎంచుకోవడం నిజంగా చాలా మంచి. డైరెక్టర్ విజయ్ గారు కష్టం ఉంది వెనకదల, అతను కష్టం. ఇంకొక విషయం చెప్పాలంటే మన డైరెక్టర్ విజయ్ గారు ఈ క్యాండిడేట్ అంటే ఈ క్యారెక్టర్ కి ఇదిగో ఈ ఫేస్ ఇలా ఉండాలి, ఆయన మేకప్ మొత్తం ఈ కాస్ట్యూమ్స్ ఉండాలి, అది లేకపోతే ఎడిటింగ్, డబ్బింగ్, కెమెరామెన్ ఏ టు జెడ్ ఆయన చేసుకుంటాడు. చాలా కష్టం. రాత్రి 1 గంటల వరకు షూటింగ్ చేసుకుని వచ్చాక 8-9 అయిపోయింది, లేకపోతే ఒకసారి 10 అయ్యేది. ఆయన విజయ్ గారు ఏం చేసేవారంటే డైరెక్టర్ 1 గంట వరకు ఆయన మేము రూమ్లో ఉండేవాళ్ళం కదా. ఏంటి విజయ్ ఏం చేస్తున్నాం అంటే ల్యాప్టాప్లోనా సార్ ఇది చేస్తాను, అలా చేస్తాను, ఎలా వచ్చి చూస్తాను, అక్కడ చూసి నిద్ర లేదు, ఏదో ఒకటి అలాగా చేస్తూనే చేస్తాను. మళ్ళీ మా అందరికి 3 గంటలు లేపేసి లేవండి సార్, లేవండి వెళ్ళిపోతాం, స్నానం చేయండి. మీరు ఇందులో పదులు గారు గెటప్ వేశారు, మీకు ఎలా అనిపించింది? నిజంగా పంతులే అనిపించింది. మాకు కూడా అలాగే అనిపించింది, మీరు పంతులు గారే అనిపించింది. నిజంగా పంతులు గారే అనిపించింది. అందుకే అంటే మీకు అది వేయించారు కదా, మీరు నిజంగా రియల్ పంతులు అనుకున్నాం మేము చూసిన తర్వాత. నిజంగా అది ఇచ్చిన పాత్ర కాదు, మీరు ఏకంగా జీవించారు ఆ పాత్ర. పాత్ర అంటారు దానికి, జీవించారని అంటారు. ఫన్నీ ఏదైనా జరిగిందా? ఈ పెళ్లి సీన్ లో ఫన్నీ జరిగింది. ఏంటంటే ఈ తాళి ఇస్తారు కదా, అందరూ పెద్ద ఈ పెళ్లి కొడుకు రాముడు గారికి ఇస్తే నిజంగా ఆవిడకి 3 ముళ్ళు వేసి కట్టేస్తుంది. 3 ముళ్ళు వద్దు, 3 ముళ్ళు అప్పుడు కాదు మరి ఆవిడ ఏమో మరి అంతే వద్దని ఆవిడకి ఎవరో లాభన్నారంటే ఇవన్నీ కార్యక్రమం నాకు వద్దు, కట్టదు పెట్టినట్టుగా ఫీల్ అయిపోయి ఆవిడ కట్టారు. డైరెక్టర్ ఏం చేశారంటే సార్ మీకు పెళ్లి అయిపోయింది, ఆమె తాళి కట్టేసారు, మీ ఇంటి పట్టుకెళ్ళిపోవడం, ఇక మాకు సంబంధం లేదు ఇక సార్ అయిపోయింది, అయిపోమన్నారు అంతే. ఎలా వస్తుందంటే ఏంటి
మీరు ఏం చెప్తున్నారు అంటే నిజంగా పెళ్లి అయిపోతే దాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతారు మీరు ఏం చెప్తున్నారు ఆయనే డైరెక్ట్ గా అయిపోయి ఇలా చూస్తున్నారు లేదు పెళ్ళి అయితే మీరు వెళ్ళిపోవాలి అంతే ఇంకా ఒక్క నిమిషం అంటే ఆ గ్రామ పెద్దలు కొంతమంది ఉన్నారు మా ఊర్లో ఉన్న వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేశారు ప్రజలు. ఆ కరవంజన్సి ఒక విలేజ్ తీసుకున్నాం, అందరూ మాకు బాగా మోటివేషన్ చేశారు ప్రజలంతా. అమ్మాయి తరపున కొంతమంది వచ్చారు, అబ్బాయి తరపున కొంతమంది వచ్చారు, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తరపున మా కూర్చుని పెట్టారు. సేమ్ మాకు పెళ్లి తంతులాగా చేశారు. జానగ్రామం మాకు రియల్ గా కావాలి. మళ్ళీ మీరు పంతులు గారు వేసి మా స్టూడియోలోన రమణ గారికి మళ్ళీ పెంచి మళ్ళీ పెళ్లి కూతురు మీరే తేవాలి. పెళ్లి కూతురు అనుకుందాం అయితే అందాక అనుకుందాం పెళ్లి కూతురు ఏం చేస్తారు సార్? అయితే మిగతా సామాన్లు లేవు కానీ అంటే మళ్ళీ మిమ్మల్ని చూడాలని నా కోరిక. పెళ్లి చేసేయడం రెడీ. అక్కడైతే అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మామూలుగా ఇదిగో రమణ గారు తీసుకొచ్చాడు మా ఆయన అంతమందికి కట్టేస్తుంటారు. నిజం కట్టడాలు కావు కదా, అన్ని రీల్ కట్టడాలు కాబట్టి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో ఇంతటితో ఈ కార్యక్రమాన్ని నిర్మిస్తున్నాము. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ. నాగుండి వాసి చూడండి, విజయవంతం చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.